హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ మంత్ నేను ఫస్ట్ టైం హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేసుకున్నాను. దేవుడి దయ వల్ల నా సంకల్పం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాను. అంటే ఈ సంకల్పంకి నేను పాటించిన కొన్ని నియమాలని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ. సంకల్పం స్టార్ట్ చేసే ముందు నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నానండి. ఈ 11 డేస్ నేను బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేశాను. తర్వాత పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకున్నాను. నేను దేవుడికి పీఠం వేసుకొని దేవుడి ఫోటో పెట్టుకుంటాను కదా, ఆ గది మాత్రం తడిబట్ట వేసి తుడిచేసుకున్నాను. దేవుడికి నెయ్యితో దీపారాధన చేశాను. పండ్లు నైవేద్యంగా సమర్పించుకున్నాను. నేను ఎవ్రీడే నైవేద్యం ఏమి స్వామికి వండలేదండి. నాకు కుదిరిన రోజులు మాత్రమే నేను స్వామికి నైవేద్యం వండాను. హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసే ముందు నేను శ్రీరామనామము 108 సార్లు జపం చేసుకున్నాను. తర్వాత హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చదువుకున్నాను. ఈ 11 డేస్ నేను సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యాను. 11th డే మాత్రం హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్ చదువుకున్నాను. ఈ 11 డేస్ మంచం మీద కాకుండా కింద పడుకున్నాను. సాత్విక ఆహారం తీసుకున్నాను. అంటే నో నాన్ వెజ్, నో ఆనియన్ అండ్ గార్లిక్. నా మనసంతా స్వామి మీదనే పెట్టాను. డే టైం కూడా నాకు కుదిరినప్పుడల్లా నా మనసులో నేను జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్ అని తలుచుకుంటూనే ఉన్నాను. ఈ 11 డేస్లో ఒకరోజు నేను స్వామికి ఇష్టమైన అప్పాలు చేసి నైవేద్యంగా పెట్టాను. 11th డే గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. పిల్లలకి అరటిపళ్ళు పంచాను. ఈ 11 రోజులు నేను హనుమాన్ సంకల్పంని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాను అంటే అదంతా స్వామి దయనే అండి. ఆయన హెల్ప్ లేకుంటే నా వల్ల అసలు అయ్యేదే కాదు. హనుమాన్ సంకల్పం చేసుకోవడానికి స్వామి నాకు ఇచ్చిన అవకాశానికి, స్వామి నా దగ్గరుండి నాకు ఈ సంకల్పాన్ని విజయవంతం చేయించినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నేను మంగళవారం రోజు ఈ సంకల్పాన్ని స్టార్ట్ చేశాను. హనుమాన్ చాలీసాలో లాస్ట్ లైన్ ఉంటుంది, తులసీదాసు సదాహరి చేరా అని. తులసీదాసు పేరు బదులుగా నా పేరు నేను చెప్పుకొని చదువుకున్నాను. నైవేద్యంలో భాగంగా ఎవ్రీడే ఒక గ్లాస్ వాటర్ పెట్టాను. స్వామికి హారతి ఇచ్చిన తర్వాత స్వామికి దండం పెట్టుకొని గ్లాస్లోని వాటరు, ఇంకా నేను ఏదైతే నైవేద్యం పెట్టింటానో ఆ నైవేద్యాన్ని మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం షేర్ చేసుకొని తిన్నాము. ఇంకొక మంచి విషయం మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంది ఏంటిదంటే, 9th డే నేను హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను. నాకు మహా అద్భుతం కనపడిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఊహించనే లేదు. ఆంజనేయ స్వామి మా ఇంటికి వచ్చారు. నేను హనుమాన్ చాలీసా చదువుకుంటుంటే ఆయన రూపం నా కళ్ళు ఎదుటుగా కనపడింది. ఒక పక్క హనుమాన్ చాలీసా చదువుతున్నాను, ఇంకొక పక్క దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. అంటే స్వామి మా ఇంటికి వచ్చారని నేను నా మైండ్లో నేను ఊహించుకోవట్లేదు. నిజంగానే మా ఇంటికి వచ్చారు. నాకు ఆ రూపం స్పష్టంగా కనపడింది. టేబుల్ మీద ఎల్లో కలర్ క్లాత్ వేసి స్వామి ఫోటో పెట్టుకొని నేను ఎవ్రీడే పూజ చేసుకున్నాను. కింద క్లాత్ వేసుకొని కూర్చొని ఎవ్రీడే హనుమాన్ చాలీసా చదువుకునేదాన్ని. 9th డే మాత్రం నాకు చదువుకుంటుంటే హనుమాన్ చాలీసా సడన్గా నా దృష్టి ఈ క్లాత్ మీదకి వెళ్ళింది. చూడండి, నాకు ఆంజనేయ స్వామి రూపం అంటే స్వామిది సైడ్ ఫేస్ కనపడింది. ఎంత హ్యాపీగా అనిపించిందో. దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను, స్వామిని దండం పెట్టుకుంటున్నాను, హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత వీడియో తీసుకొని ఫోటో కూడా తీసి పెట్టుకున్నాను. మా ఆయనకి మా కొడుక్కి కూడా చూపించాను. వాళ్ళు కూడా స్వామిని దర్శనం చేసుకున్నారు. నాకు ఎలా కనపడ్డారో స్వామివారు వాళ్ళకు కూడా అదేలాగా కనపడ్డారు. నిజంగానే స్వామివారి రూపం క్లాత్ మీద కనపడంగానే నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందకరంగాను అనిపించింది. ఈ రూపాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని నేను ఈ చిన్న వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. స్వామి రూపం మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇక్కడ ఒక పిక్చర్ కూడా యాడ్ చేశాను. ఆ పిక్చర్లో స్వామివారి రూపాన్ని నేను ఆరెంజ్ కలర్ మార్కర్తో హైలైట్ చేశాను చూడండి. మీకు కూడా మాలాగా ఈ ఫోటోలో హనుమస్వామి రూపం కనపడింటే జై శ్రీరామ్ జై హనుమాన్ అని కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని స్వామివారి ఆశీస్సులను పొందండి. మీకు కూడా హనుమాన్ చాలీసా సంకల్పం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్వామి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధతో స్టార్ట్ చేయండి. స్వామివారు మీకు దగ్గరుండి సంకల్పాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేలా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీకు అంతా మంచి జరుగుతుంది. నేను చేసుకున్న హనుమాన్ చాలీసా సంకల్పంలో నేను పాటించిన చిన్న చిన్న నియమాలు, నా పూజా విధానం, ఇంకా స్వామివారితో నా అనుభూతిని నేను మీతో ఇవాళ షేర్ చేసుకున్నాను. నేను చేసుకున్న పూజలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్ జై హనుమాన్.